మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పవిత్రమైన ప్రేమ అర్థం మారిపోతోంది. త్యాగం స్థానంలో స్వార్థం వచ్చి చేరుతోంది. తనకు దక్కనిది మరెవరకు దక్కకూడదనే ఉద్దేశంతో కొంతమంది ప్రేమోన్మాదులు ఎలాంటి దాడులకైనా తెగబడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో తను ప్రేమించిన అమ్మాయి వేరొకరితో పెళ్లికి ఒప్పుకుందనే ఉద్దేశంతో ఆమె మీద యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పైగా తాను దొరికిపోతే ఏమవుతుందనే భయంతో అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు. ఆయనతో ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే కృష్ణ భరత్ గారు. నమస్తే మేడం. చూసారు కదా, అసలు ఇలాంటి ప్రేమోన్మాదుల ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనమేమో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇలాంటి వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోతున్నారు ప్రేమని అడ్డం పెట్టుకుని. ఈ అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ ఈ టోటల్ ఎపిసోడ్లో మనం గమనించాల్సింది అంటే అసలు ప్రేమ అనే కాన్సెప్టే మిస్లీడ్ అవ్వటం. ఈరోజు మన సొసైటీలో యూత్ ప్రేమ అనుకుంటుంది, అసలు ప్రేమే కాదండి, అది వ్యామోహం దాకే ఆగిపోతుంది. దాన్నే వీళ్ళు ప్రేమ అనుకుంటున్నారు. అక్కడి నుంచి చూస్తుందండి. ఇక్కడ ఈ ఘటనలో చూస్తే మనకేంటండి, అది పొసెసివ్నెస్ అంటారు మేడం. ఇట్స్ నాట్ లవ్, పొసెసివ్నెస్ అంటారు. అంటే ఈ అమ్మాయి నాదే, నాకు తప్ప ఇంకెవరికి ఈ అమ్మాయి దక్కకూడదు, తను 24 hours నా అధీనంలోనే ఉండాలి, ఇలాంటి భావజాలం ఉంటుంది అన్నమాట ఈ పొసెసివ్నెస్ ఉన్న వాళ్ళకి. మీరు చాలామంది గమనించండి, నేను 2-3 కేసులు కూడా డీల్ చేశాను మేడం ఇలాంటివి. ఎలా అంటే వీళ్ళు మొదట్లో ఏంటి, చాలా కేరింగ్గా ఉంటారు. అంటే మీరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసావా, లంచ్ తిన్నావా, డిన్నర్ తిన్నావా, ఎక్కడున్నావు ఏంటి అంటే 24 hours మానిటరింగ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటంటే ఈ ఆడపిల్ల ఏమనుకుంటారంటే పాపం ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు కావాలని అనుకుంటారు. నేనంటే బాగా ఇష్టము అందుకే కేర్ తీసుకుంటున్నారు. కానీ ఈ పొసెసివ్నెస్ అంటే వాళ్ళు మానిటరింగ్, ఈ అమ్మాయి ఎక్కడెక్కడ వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎప్పుడు వాళ్ళు తెలుసుకోవాలనే ఒక భావన ఉంటుంది వాళ్ళలో. అంటే వాళ్ళకి ఇన్నర్గా ఏముంటుంది అంటే ఒక అభద్రతా భావం. వీళ్ళకి ఈ అమ్మాయి నాకంటే ఒక మెట్టు పైన ఉంది, ఎప్పుడో వెళ్ళిపోతుంది నన్ను వదిలిపెట్టి అనే భావన వాళ్ళ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆ అమ్మాయిని తన 24 గంటలు తను ఎక్కడికి వెళ్తుందో, తన స్టెప్స్ ఏంటి, తను ఎవరితో మాట్లాడి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది, దానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయిని తన గ్రిప్లోకి తీసుకోవాలి అనే థాట్తో ఉంటారండి. అందుకని వీళ్ళు 24 hours అంటే మీకు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు ఏమనుకుంటారు, పొరపాటు దీన్ని గ్రహించలేక ఏమనుకుంటారంటే నా మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు కావాలి అనుకుంటారు. ఆ తేడా కనిపెట్టాలి. నిజంగా అతనికి ప్రేమ ఉందా, పొసెసివ్నెస్ ఉందా? ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నమ్మకం ఉంటుందండి, పర్సనల్ స్పేస్ ఉంటుంది. మీకోసం కొంత టైం, నేను ఈరోజు ఒక వర్క్ వెళ్తున్నాను, ఒక 2 గంటల వరకు నా వర్క్లో నేను ఉంటాను అంటే మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే తన వర్క్ తను చేసుకుంటుంది, తను ఫ్రీ అయిన తర్వాతే మనం మళ్ళీ తనతో టచ్లోకి వద్దాం అనుకుంటారు. కానీ ఎవరైతే పొసెసివ్నెస్ ఉంటుందో వీళ్ళు ప్రతి 10 నిమిషాలకో ప్రతి అరగంటకో నువ్వు ఎలా ఉన్నావు అని కాల్ చేయటమో, లేదంటే ఫోన్ చేయటమో, లేదంటే మెసేజ్ పెట్టడమో, ఏదో ఒకటి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది కనిపెట్టాలి. నిజమైన ప్రేమకి పొసెసివ్నెస్కి డిఫరెన్స్ కనిపెట్టాలి అనమాట. ఆ స్పేస్ ఇస్తున్నారా లేదా, మీకు కావాల్సిన పర్సనల్ స్పేస్ ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదు అసలు మీకు పర్సనల్ స్పేస్ ఎప్పుడు ఇవ్వట్లేదంటే మీకు వార్నింగ్స్ అనేది, ఇట్స్ నాట్ లవ్, ఇది పొసెసివ్నెస్, ఇతను పొసెసివ్నెస్లో ఉన్నాడు అనేది గమనించగలగాలి. దాన్ని ఫస్ట్లోనే అడ్డుకట్ట వేయగలిగితే వీళ్ళు ఇంత దూరము దాకా వచ్చే పరిస్థితి ఉండదండి. అండ్ నెంబర్ 2 ఏం చేస్తారంటే ఈ పొసెసివ్నెస్ ఉన్న వాళ్ళు బంధువులకి స్నేహితులకి దూరం చేసేస్తారు. నెమ్మదిగా వాళ్ళు చేసే కార్యక్రమం అది. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి, మీకంటూ ఒక ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ మీద అతను నాకు నచ్చట్లేదు, నువ్వు అతనితో మాట్లాడొద్దు, ఈ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి సరైన డ్రెస్ వేసుకోవట్లేదు, తనకి నీకు ఫ్రెండ్షిప్ ఏంటి, ఇలా నెమ్మదిగా తన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దూరం పంపించేస్తారు. అంటే తను మాత్రమే తనకి దగ్గరగా ఉండాలి, ఎమోషనల్గా తను మాత్రమే అవైలబిలిటీ ఉండాలి ఆ అమ్మాయికి, మిగతా ఎవ్వరూ ఉండకూడదు. అంటే ప్రతిదానికి ఆ అమ్మాయి తన మీదే డిపెండ్ అవ్వాలి అనే వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఇదంతా చేసుకొస్తారండి. ఇది గమనించగలగాలి. నిజంగా నేను ప్రేమించే వ్యక్తి, నీకు ప్రేమ ఇచ్చే వ్యక్తి అయితే నీ ఫ్రెండ్స్ని గౌరవిస్తాడు, అదర్ రిలేషన్స్ మీ తల్లిదండ్రులను గౌరవిస్తారు, మీ సిబ్లింగ్స్ని గౌరవిస్తాడు, అక్క అన్న తమ్ముడు ఉంటారు, వాళ్ళతో మీకుండే బంధాన్ని గౌరవిస్తారు, మీ ఫ్రెండ్షిప్ని గౌరవిస్తారు. ప్రేమ కంటే ముందు ఫ్రెండ్షిప్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, తను 10 సంవత్సరాల నుంచి మీకు ఫ్రెండ్, చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్, ప్రేమించిన వాడు ఈరోజు వచ్చాడు, మీ ఇద్దరి మధ్య బంధం
మరో లెవెల్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్ 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది కదా, దాన్ని గౌరవిస్తాడు ప్రేమించిన వాడైతే. ఎవరైతే పొస్సివ్నెస్ ఉంటుందో అతను ఆ అమ్మాయిని దూరం చేయడానికి ట్రై చేస్తాడు. నీకు ఆ అమ్మాయితో పని ఏంటి, ఆ అమ్మాయి ఏంటో నాకు సరిగ్గా కనపట్టలేదు, తన యాటిట్యూడ్ బాగాలేదు, నువ్వు తనతో మాట్లాడవాకు. ఒకవేళ ఇన్ కేసు ఆ అమ్మాయి మాట్లాడితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటము, తన్ని ఆ లవర్ని ఎమోషనల్ బ్లాక్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇవి గమనించాలి. ఇవి గమనించి తొలిలోనే కట్ చేయగలిగితే వీళ్ళు సేఫ్గా ఉంటారు. లేదు వీళ్ళు దీన్నే ప్రేమ అనుకుని నా మీద అతి ప్రేమ చూపిస్తున్నాడు, నేనంటే అసలు అతని ప్రాణము దేవత అంటున్నాడు అని వీళ్ళు ఫీల్ అయ్యారంటే చివరికి పర్యవసనాలు ఇలాంటివి చూడాల్సి వస్తుంది మేడం. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, ప్రేమే జీవితం కాదు. కానీ కొందరు ఈ సత్యాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు కృష్ణ భరత్ గారు? అంటే దీనికి ఒక కారణం ఏంటంటే సొసైటీ మేడం. యాజ్ పర్ సైకాలజీ మేము ఏం చెప్తామంటే ఇట్స్ అన్ ఎమోషన్. ఒక ఎమోషన్, ప్రేమ అనేది ఒక ఎమోషన్ అండి, ఒక నీడ్. ఇప్పుడు మీకు ఆకలి వేస్తుంది మేడం, ఏం చేస్తారండి? భోజనం చేస్తారు, ఏదో ఒక ఆహార పదార్థం తీసుకుంటే మీకు అది సాటిస్ఫై అయిపోతుంది. అలాగే మనకి దాహం వేస్తుంది, నీళ్ళు తాగుతాము, ఆ దాహం అనేది తీరిపోతుంది. అలాగే మనిషికి ప్రేమ అవసరం. మనకు ప్రాథమిక అవసరాలు ఎలా ఉన్నాయో అలాగే మనిషికి ప్రేమ అనేది కూడా అవసరం. ఆ అవసరము వచ్చినప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు తర్వాత అది సెటిల్ అయిపోతుందండి. అలాంటి ఒక సాధారణమైన విషయాన్ని, అంటే ఒక ప్రాథమికమైన ఎమోషన్ని మన మీడియా, అంటే సినిమాలు కానివ్వండి, లేదంటే రచయితలు కానివ్వండి, కవయిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దాన్ని ఎక్కడో ఆకాశానికి లేపుతున్నారు. అదేదో జీవితంలో పెద్ద విషయము, ప్రేమ ఉంటేనే జీవితం ఉంటుంది, ప్రేమ చాలా మాధుర్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటారండి. సైకాలజిస్ట్గా మేమైతే ఏం చెప్తామంటే ప్రేమలో నథింగ్ బట్ ఏమీ లేదు. ఇట్స్ ఏ కెమికల్ కాక్టైల్, రసాయనాల సమ్మేళనం, అనేక హార్మోన్ల యొక్క రియాక్షన్ ఫలితమే ప్రేమ. ఆ హార్మోన్ల యొక్క రియాక్షన్ కొంతకాలం ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది కదండి. ఆ తగ్గిపోయినప్పుడు ప్రేమ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది అర్థం చేసుకుంటే ప్రేమకి జీవితంలో ఏదో ఒక విలువైన వస్తువు, అది లేకపోతే మనం బతకలేమనే భావన కానీ, అది ఎవరైనా అంగీకరించబట్టే వాళ్ళని చంపేయాలనే భావన కానీ రాదు మేడం. దాన్ని ఒక కామన్ ఫ్యాక్టర్గా తీసుకోవాలి. ఇట్స్ ఏ క్యాజువల్ ఎమోషన్, ఒక క్యాజువల్ ఫ్యాక్టర్ని తీసుకోగలిగితే ఈ దారుణాలు మనం చూడం. ప్రేమ అనేది మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రేమ అనేది ప్రేమించడం కావచ్చు, చంపడమా చావడమా, ఈ రెండే ఆప్షన్స్గా కనిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఉదంతం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే భార్గవి కృష్ణ అనేవాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరి సామాజిక వర్గాలు వేరు, 4-5 నెలలుగా చక్కగా కలిసి ఉంటున్నారు. మరి తల్లిదండ్రులు వాళ్ళని అలా బతకనివ్వచ్చు కదా. కులం పేరుతో, పరువు పేరుతో ఆ అబ్బాయిని దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలండి? అంటే ప్రేమిస్తే చంపేస్తారా? ఇదేనా దానికి పరిష్కారం? ఎట్టి పరిస్థితిలో కాదండి. కానీ దీని మూలం ఎక్కడ మీరు చూడాలి అంటే ఇలాంటి యాక్టివిటీస్కి దీని మూలం ఎక్కడని చూస్తే మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి కొన్ని బిలీఫ్స్ వస్తాయండి మనకి. మీకు మనిషిలో ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం కానివ్వండి, తన నమ్మకాలు కానివ్వండి, ఎక్కడి నుంచి వస్తాయంటే తన చుట్టూ ఉండే పరిసరాల నుంచి. తను ఎలాంటి ఎన్విరాన్మెంట్లో జీవిస్తున్నాడు, ఎలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నాడు అనేది ఉంటుంది. సహజంగా తల్లిదండ్రులు ఏంటండి, వాళ్ళకి పిల్లల మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. ఏ తల్లిదండ్రులకైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళ కోరికలను కాదనలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది కాదనలేరు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళు తమ పిల్లల యొక్క చర్యల్ని సొసైటీ ఎలా చూస్తుంది అని ఆలోచించినప్పుడు మాత్రమే సమస్య. సొసైటీ యాంగిల్లో చూస్తారు, తల్లిదండ్రులుగా చూడరు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా కులం కాకుండా మరొక కులం అబ్బాయిని ప్రేమించింది కాబట్టి మా పరువు పోతుంది, ఊళ్ళో ఏమనుకుంటారు, మా కులం వాళ్ళు ఏమనుకుంటారు, ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రులుగా కంటే కూడా ఈ భావనలు ఎక్కువ ప్రభావం చూపించడం వల్లే వాళ్ళు ఆ పరిస్థితి దాకా వెళ్ళగలిగారు. అంటే ఒక మనిషిని చంపేంత ఒక పరిస్థితికి వెళ్ళగలగటం వెనక కారణం ఏంటంటే ఈ సామాజికంగా వచ్చిన బిలీఫ్స్. అంటే సోషల్ ప్రెజర్ అంటారు మేడం. మనిషి ఎప్పుడూ కూడా ఏంటంటే సైకాలజీ అని చెప్తుందంటే మీరైనా నేనైనా ఏ మనిషి అయినా మన చుట్టూ ఉండే పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఘర్షణ వాతావరణం ఇష్టపడం. నేనుండే వాతావరణంలో నేను కూల్గా వెళ్ళిపోవడానికే ట్రై చేస్తాను. మీరైనంతే, నేనైనా అంతే. ఈ సొసైటీలో ఏ మనిషి అయినా తన చుట్టూ ఉండే సొసైటీతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఆ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్లో వీళ్ళకి ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తే, మా అమ్మాయి చేసిన దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తే ఈ సమాజం మమ్మల్ని ఆమోదించదు, మా బంధువులు మమ్మల్ని ఆమోదించరు, మా ఊళ్ళో మమ్మల్ని ఆమోదించరు. ఈ భావనే వాళ్ళ పాప మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ పనిచేసి ఈ చర్యకి దిగేట్టుగా చేస్తుంది మేడం. దీన్ని అర్థం చేసుకోగలి మనం. ఎవరైతే తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకోగలుగుతారో, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చక్కగా ఇన్వైట్ చేస్తున్నారు.
ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇన్వైట్ చేస్తున్నారు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దీని నుంచి బయటికి రాగలిగారు, ఈ చట్టం నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు నా పిల్ల ముఖ్యము, నా పిల్లలు ముఖ్యం అనుకున్నారు, సొసైటీ ఏమనుకున్నా పర్లేదు అనుకున్నారు, వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఎవరైతే ఈ చట్టం నుంచి బయటికి రాలేరో వాళ్ళు మాత్రము ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భరత్ గారు. థ్యాంక్ యూ మేడం.